అరే బాబాయ్! ఇదే అమరియల్ హాస్పిటల్. అమరి హాస్పిటల్‌లో అంటే ఒక హాస్పిటల్. ఇక్కడ పెద్ద హాస్పిటల్ అనమాట. అమరియల్ హాస్పిటల్ అంటారు. దీంట్లో 2 ఉంటాయి. ఇప్పుడు నేనైతే వచ్చింది రైట్ నుంచి అవుతే హాస్పిటలు అమరియల్ హాస్పిటల్ చిన్నదనమాట ఇది. సపోజ్ ఏమన్నా చిన్న ఆపరేషన్ ఏమన్నా జరిగితే దీంట్లో జరుగుతాయి. ఎట్లా అంటే దీనికి 3 ఆప్షన్స్ 3 పార్కింగ్ ఉంటాయి. కింద ఒకటి, పైన ఒకటి ఉంటది. ఎట్లా అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ నేను వచ్చాను కదా! సిగ్నల్ నుంచి వచ్చానంటే ఫస్ట్ రైట్‌లో ఉంటది ఇది ఈ హాస్పిటల్. తర్వాత సెకండ్‌ది ఉన్నదేమో నార్మల్ పిల్లల హాస్పిటల్ సంథింగ్ ఉంటాయనమాట ఎమర్జెన్సీ. ఇదవుతే మనకి ఫస్ట్ నుంచి మనం పైకి నుంచి వచ్చిన వెంటనే డైరెక్ట్ మనకి అటు వెళ్తా ఉండదు. మనం ఇలాగ పార్కింగ్‌లో నుంచే వచ్చి ఇక్కడి నుంచి మనకి మనం లెఫ్ట్ తీసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రంట్‌కి వెళ్ళిన వెంటనే ఆపోజిట్‌లో స్ట్రెయిట్‌గా ఉంటది. అదే అటు వెళ్ళిన తర్వాత అటు వెళ్తేనే మనకి మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్తాం. మెయిన్ డోర్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ దింపేసి మనం పక్క నుంచి మళ్ళీ ఇదే ఇది అమరీలా హాస్పిటల్ అనమాట. మనం అది పెద్ద హాస్పిటల్. ఎమర్జెన్సీ కేసులన్నీ అక్కడ జరుగుతాయన్నమాట. ఇక్కడ సంథింగ్ ఏమైనా ట్రాఫిక్ ఏమైనా అయినా సరే అది అక్కడే నించోవాలన్నమాట. చాలా ప్రాబ్లమ్ అనమాట. ఎందుకంటే ఇది ట్రాఫిక్ అని ఒక్క కార్ ఆగిందంటే ఒక కార్ కోసం 10 కార్లు వెనకాల ఆగుతాయి. ఇక్కడ కొంచెం చాలా టైం పడుతుంది. ఇది కనుక అయిపోద్ది. అయిన తర్వాత మనం నెక్స్ట్ ఏంటంటే ఇది అమీరాల్ హాస్పిటల్‌లో లెఫ్ట్ సైడ్ అని చెప్పాను కదా! దిస్ వన్ అనమాట. ఇది ఏంటంటే ఇది ఎమర్జెన్సీ కేసులు అన్నీ ఇక్కడ జరుగుతాయి. నేను ఇంత వీడియోలో ఇలా కింద చూపించాను కదా! దాని పక్కనే పార్కింగ్ అనేది ఉంటది. మనకి నార్మల్ పార్కింగ్ అనమాట. ఇందాక పైన కింద ఉంటది కదా! అది కాదు. ఇదేంటంటే నార్మల్ పార్కింగ్. దాని పక్కనే ఉంటది. ఇదో పార్కింగ్ ఉంటది. దానికి మళ్ళీ ఆపోజిట్‌లో ఇంకో పార్కింగ్ ఉంటది. నేను చూపిస్తాను. ఇంగో ఇదవుతే దగ్గరగా ఒక ఒక అదే ఒక 100 గోల పెట్టి ఇలా ఉంటది. అదేంటంటే మనం లోపలికి వెళ్తా ఉంటది. అంటే చుట్టూ మూసేస్తారనమాట. ఎప్పుడైనా సరే మనకు బయటికెళ్ళే దోవ అనేది చూసుకోవాలి. మనం బయటికెళ్ళే దోవ అనేది పక్కనే పెట్టుకోవాలి. రోడ్డు పక్కన పెట్టుకోవడం మంచిది. ఎందుకైనా సేఫ్టీ అనమాట. ఇప్పుడు సపోజ్ వీళ్ళేం చేస్తారంటే ఒకటి సంథింగ్ వచ్చేసి డైరెక్ట్ ఆ కార్ దగ్గర పెట్టేస్తారు. మీకు బయటికెళ్ళి చూపిస్తాను. క్లారిటీగా చూడండి. ఇంగోండి బయటకు వచ్చాను. ఇదైతే నార్మల్ పార్కింగ్ అనమాట. బయట పార్కింగ్. ఇదిగో ఇదే అనమాట అమరీలా హాస్పిటల్‌లో పెద్ద ఎమర్జెన్సీ కేసెస్ అన్నీ దీంట్లో చూస్తారు. మనకి ఇది ఎట్లా వెళ్ళాలో చూపిస్తాను. ఇదైతే పార్కింగు. మనకి ఆపోజిట్‌లో ఉంటది ఆటోమేటిక్‌గాని. ఇదంతా పార్కింగ్ అనమాట. మనం లోపల పెట్టే ముందు 10, 15 సార్లు ఆలోచించు. ఎందుకు చెప్తున్నానో వీడియో లాస్ట్ దాకా చూసిన తర్వాత తెలుస్తది. ఓకేనా? సరే ఇది దాని పక్కన నేను చెప్పాను కదా! మనం అలా సపోజ్ అమరీలా హాస్పిటల్ నుంచి అటు నుంచి వెళ్ళినా సరే మనకి రైట్ తీసుకున్న వెంటనే అక్కడ పార్కింగ్ ఉంటది. ఆ పార్కింగ్ నుంచి కూడా మనం ఎగ్జిట్ అవ్వచ్చు. అది నేను తర్వాత చెప్తాను. ఇదవుతే పార్కింగ్ అనమాట. మనకి నేను దగ్గరికెళ్ళి చూపిస్తాను. అసలు మనం అక్కడ ఎమరియల్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటదని. ఇదవుతే నేను వెళ్తున్నాను లోపలికి చూపిస్తాను డైరెక్ట్‌గాని. అసలు ఎక్కడ అనేది ఏంటనేది. ఇక్కడ మనం దింపుతాము. దింపిన వెంటనే మనం సీదా వెళ్ళిపోవాలి. ఎప్పుడైనా సరే అటు వెళ్ళాలి. ఇటు నుంచి మనం మాత్రం తీసుకోవాలి. రైట్ పార్కింగ్ ఏంటంటే ఓన్లీ ఫర్ వాళ్ళ అక్కడ దాంట్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే, స్టాఫ్‌కి మాత్రమే అది. అటు నుంచి అది స్టాఫ్‌కి వెళ్ళిపోద్ది. అది మాత్రం కింద ఫ్లోర్స్ వాళ్ళకి స్టాఫ్ మొత్తం. ఇది ఓన్లీ మనం పార్కింగ్ చేసుకునేది. ఏంటంటే మనకి పార్కింగ్ సపోజ్ ఇచ్చాడనుకో, ఇప్పుడు నేను వెళ్తున్నాను చూడండి, ఎంత తిప్పలు పడ్డాను చూడండి. పార్కింగ్ అనేది దొరికిందని ఆనందపడొచ్చు ఇక్కడ. కానీ మనం బయటికెళ్తే చాలా తిప్పలు పడాలి. నేను చూడండి, నేను బయటికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఆడేమొచ్చేసి బయట అడ్డంగా పెట్టేసాడు. బయటికెళ్తా లేదు. ఆడేమో కార్ అక్కడ పెట్టాడు. నేను ఏం చేయాలో తెలియక నానా తిప్పలన్నమాట. ఎప్పుడైనా సరే 10, 15 సార్లు ఆలోచించండి. అమరీలా హాస్పిటల్ వచ్చిన తర్వాత మన పార్కింగ్ అనేది కొద్దిగా మనం రోడ్డు పక్కన పెట్టుకోవడం మంచిది. అంటే రోడ్డు మీద పెట్టేస్తే చాలా ప్రమాదం. ఫైన్‌లని ఏసేస్తారు. చాలా గట్టిగా ఫైన్‌లు ఏస్తారన్నమాట. ప్రతి అరగంటకోసారి వచ్చి చెక్ చేసుకొని ఫైన్‌లు ఏడేస్తాడు. అందుకని మనం ఓర్నల్ అంటే మనం పార్కింగ్‌లోనే లోపలికి సైడ్‌న పెట్టుకోవడం మంచిది. కొద్దిగా చూసి మాత్రం పెట్టుకోండి. నేను చాలా ఇబ్బంది పడ్డాను చూడండి. ఒక అరగంట వేస్ట్. మా మేడం ఫోన్ చేసి ఒక అరగంట అయిందనమాట. అరగంట నుంచి ఆలోచనతో ఏం చేయాలో అర్థం కావట్లే. అదేమో వాడు మూసేసాడు. ఎటెళ్ళాలో తెలీదు. తలపోడనమాట. ఎటెళ్ళాలో తెలీదు. ఏం చేయాలో తెలీదు. వెనక్కి వెళ్దామంటే వెనకాల గొయ్యి ఎదర గొయ్యి అన్నట్టుంది. వెనక్కేస్తున్నాను. ఎందుకని మంచిదని వెనక్కేస్తుంటే ఆడు ఎలా చేస్తానని చెప్పి వెనక్కేసాను. ఏసేసాను. ఏసిన తర్వాత వెనకేసి చూస్తున్నాననమాట. ఎటెళ్తాడా ఎళ్ళడా ఏంటన్న పరిస్థితి నాకేం అర్థం కావట్లేదు. అక్కడేమో లేట్ అయిపోతుంది. ఆలోచిస్తున్నా. పక్కనోళ్ళని అడిగాను. ఏమన్నా నాకు కారు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందని చెప్పి అడుగుతుంటే అసలు ఏ సమాధానం లేదు. పక్కనేమో టెన్షను. డోరు అది తీయేస్తారా కారు ఏంటి? ఏం చేయాలబ్బా అని చెప్పేసి నడిచెళ్ళి మా మేడంతో చెప్దామా అని చెప్పి ఫోన్ ఏం పని చేయట్లేదబ్బా. ఏం చేయాలని తల కొట్టేసుకుంటున్నాను చూడు. ఎంత తలకాయ పోటు అంటే అంత తలకాయ పోటు.
లోపలికి పెట్టిన ముందు చాలా సార్లు ఆలోచించండి. ఎలాగైతే ఈ వ్యానోడు తీస్తున్నాడు అనమాట. ఆ వ్యానోడు తీస్తున్నాడు. వ్యానోడు తీస్తున్నాడు, పక్కనోడితో మాట్లాడుతున్నాడు. "తీరా నాయనా" అంటాను. "తీరా బాబు" అని చెప్పి అంటే అక్కడ 2 నిమిషాలు ఆగండి. ఇప్పుడు తీసాడు, తీస్తున్నాడు చూడండి. కొద్ది స్లోగా తీస్తున్నాడు. ఎలా తీసాడు కాబట్టి బయటకొచ్చేసాను. బయటకొచ్చిన తర్వాత మీరు వెంటనే రైట్ తీసుకుని వెంటనే మళ్ళీ రైట్ తీసుకుంటే సర్కిల్ వస్తది. ఈ సర్కిల్. ఈ సర్కిల్‌లో నుంచి రైట్ తీసుకోవాలి మళ్ళీ. రైట్ తీసుకుంటే మళ్ళీ మనం ఎలా రియల్ ప్లేస్ అదే ముందు ప్లేస్‌కెళ్ళిపోతాం అనమాట. ఈ సర్కిల్ తీసుకున్న వెంటనే ముందు ప్లేస్‌కెళ్ళిపోతాం.